ఇన్ని సేవింగ్స్ ఎలాగండి బాబు? ఇంటిపైన ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ పెట్టించానండి. ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకుంటే బ్యాంకు వాళ్ళు అతి తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తున్నారు. ఇన్స్టాల్మెంట్ కట్టాలిగా. మనకొచ్చే కరెంటు బిల్లులో సగం కూడా ఉండదు కదా ఇన్స్టాల్మెంట్. పైగా ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ పెట్టించుకుంటే ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద 78,000 సబ్సిడీ ఇస్తున్నారు. ఆ డబ్బులతో ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాను. దాని ఛార్జింగ్ కూడా ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్ నుంచే. వెలిగిందా? నాకంటే పెద్ద వ్యాపారస్తుల్లో ఉన్నాడుగా. ఆ సూర్య గారు, ఆ ఫ్యూజన్ కంపెనీ వారి నంబర్ ఇవ్వండి. నారాయణ గారు, ఒక్క కాల్ చేయండి, మిగతా కూడా అంతా ఫ్యూజన్ వారే చూసుకుంటారు. ఫ్యూజన్ సోలార్ రూఫ్ టాప్. కరెంట్ జాదా, ఖర్చు రాదా. సావిత్రి గారు, మా అమ్మ నాన్నకి మీరు ఒప్పుకున్న విషయం చెప్పేద్దామా? మా పేరెంట్స్కి మీ పేరెంట్స్కి కలిపి చెప్దాం అనుకున్నాం కదండి. వాళ్ళ ఊరు నుంచి వచ్చే వరకు ఆగుదాం. పర్వాలేదు, ముందు మా పేరెంట్స్కి చెప్దాం, ఆ తర్వాత మా వాళ్ళతో వచ్చి మీ పేరెంట్స్కి చెప్దాం. అప్పుడు మీ వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సరే, రేపు వెళ్ళి చెప్దాం. రేపటి వరకు ఎందుకు, ఈరోజే చెప్దాం. నాకు 5 o'clockకి వర్క్ ఉంది, రేపు వెళ్ళి చెప్దామండి. పనులన్నీ తర్వాత చూసుకుందాంలే. మా పేరెంట్స్కి విషయం చెప్పకుండా నేను ఆగలేను. ప్లీజ్ సావిత్రి గారు, ప్లీజ్ 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 అండి. బావా, అంటే చాలా రోజుల నుంచి మీ చెల్లి వెనకాల తిరుగుతున్నాను, కానీ తను ఒకసారి కూడా చూడలేదు, పట్టించుకోలేదు. కానీ తను దొంగచాటుగా చూస్తుందని తెలిసి చాలా హ్యాపీగా ఉంది. తనతో ఒకసారి మాట్లాడాలని ఉంది. మా ఇంట్లో బాగా స్ట్రిక్ట్రా, అందుకే అలా చేసినట్టుంది. ఈ బయట మాట్లాడాలు కలవడాలు అయితే కుదరవు, కానీ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయమని చెప్తానులే. ఏంటి, భూమికి ఇన్స్టా ఉందా? నీ ఐడి నాకు పంపు, నేను మెసేజ్ చేస్తాను. అదే భూమిని మెసేజ్ చేయమని చెప్తాను. ఓకే, అలాగే. థ్యాంక్స్ బావా. సరే కానీ ఇంటి ముందు తిరగడాలంటే చేయకే, మా ఇంట్లో బాగా స్ట్రిక్ట్. ఓకే బావా. ఓకే ఓకే, వెళ్ళు, బాయ్. అయ్యో, అరే నీకేం డబ్బులు ఇవ్వాలరా? 25,000 వారం రోజులు ఇస్తాను. మంచి జాబే వచ్చిందిలే. హాయ్. హాయ్ భూమి. అబ్బో, చాలా ఫాస్ట్ ఉన్నాడు కుర్రాడు. మా అన్నీకి ఎందుకు చెప్పావు? నాకు చెప్తే సరిపోద్ది కదా. మీ అన్నయ్య అడిగేసరికి నీ మీద ఇష్టం దాచలకు చెప్పాను. నీ అన్న నిజంగా ఇష్టమా నీకు? ఇష్టమా? ప్రేమ? నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. తెలుసు, సీక్రెట్గా చూస్తున్నావు అంట కదా. నీ
నేను సీక్రెట్గా చూడలేదు. అయినా ఇవన్నీ ఎవరు చెప్పారు నీకు? మా బావ. అప్పుడే బావా? ఆహా. హాయ్ భూమి, ఏంటి ఎంత లేట్గా వెళ్తున్నావు ఇంటికి? భూమి, మాట్లాడుతుంటే పట్టించుకోవేంటి? మాట్లాడుతుంటే పట్టించుకోకుండా వెళ్ళిపోయావేంటి? అమ్మో, వీడేదో కంపు ముంచేలా ఉన్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా బయట నన్ను కలవద్దని? ఎవరైనా చూస్తే ఇంకోసారి ఇబ్బంది పెట్టామనుకో, నీ మెసేజ్ చేయడం కూడా మానేస్తాను. సారీ భూమి, ఇంకెప్పుడు అలా చేయను. ఫీల్ అయ్యావా? నువ్వు కూల్ అవడానికి ఈ ముద్దు తీసుకో. రేపు ఎక్కడికి వెళ్దాం? పబ్కి వెళ్దామా? అమ్మాయిల కోసం కాదు, మందు కోసం. అక్కడ అనుకో కూర్చొని భయ్యా 1 more అని చెప్పి చాలా తాగొచ్చు. ఏమంటావు? హాయ్. రేయ్, నానా, ఈ టైంలో ఏం చేస్తున్నారా? నానా, అది ఫోన్ కాల్ ఇంటర్వ్యూ నానా. ఇంటర్వ్యూ ఈ టైంలోనా? యూఎస్ కంపెనీ నాన్న, యూఎస్ కంపెనీ. ఫస్ట్ యూ కమ్, నెక్స్ట్ ఐ కమ్. డ్రెస్ కొనుక్కోవాలి, ఒక 2000 పంపవా? పంపుతా కానీ ఒక పిక్ పెట్టు. ఫొటోస్ ఏం పంపను నేను. ప్లీజ్ ఒక పిక్ పెట్టు భూమి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. వీడు అడిగింది అడిగి ఇచ్చేయడం బెటర్ ఏమో. చూద్దాం. అలా సెట్ చేశారా? చెల్లిని వాడుకొని అలా చేయడం తప్పు కదరా. ఏంట్రా తప్పు? చెల్లిలా మాట్లాడాను అంతే, చెల్లిని మాట్లాడమనలే. ఏదైనా తప్పే కదరా. నువ్వు కూడా ఏంట్రా? వాళ్ళ స్వార్థం కోసం మనల్ని వాడుకున్నప్పుడు మన స్వార్థం కోసం వాళ్ళు వాడుకోవడంలో తప్పే లేదు తమ్ముడు. కరెక్ట్గా చెప్పావన్నా. తమ్ముడు తీసుకో. థ్యాంక్స్ తమ్ముడు. ఈడేంట్రా బాబు? అన్న ఒక సిగరెట్ ఇవ్వా? నీ పెదవులు విరిసేలా కాలాన్నే గడపాలా, మన తనువులు మురిసేలా కలవాలా, ఆ బ్రహ్మే మీలో మత్తే చెల్లి
తెలుసని గొప్పలు పోతారే మా గుప్పెడు గుండెలు కలిగే కోరిక లెక్కే చేయరులే తనువునే సంద్రమై తడపాలి అనువునే నీ నడుమునే ఓ చీరనై చుట్టేస్తానే నువ్వు తాకగా నా శ్వాసలో మొదలయ్యను ఆవేదనే నన్నిలా ఊరిస్తోంది ఏం చేయనే మరి ఇటు వెళ్దామా పోనీ ఇటు వెళ్దామా మనం పెళ్లి చేసుకుందాం. ఇప్పుడా? ఇప్పుడు కాదు, కానీ మనం పెళ్లి చేసుకుందాం. ముద్దు పెట్టేసుకుందామని భయంతో పెళ్లి చేసుకుందాం అంటున్నావా? మళ్ళీ ముద్దు పెట్టుకోకుండా ఉండలేనేమో అనే భయంతో చేసుకుందాం అంటున్నా. మరి నేను యూజ్లెస్, జాబ్లెస్, ఎయిమ్లెస్, నేను తిప్పడానికి హ్యాపీగా ఉంచడానికి అయితే ఓకే. మరి పెళ్లి చేసుకోవడానికి ఇవి కాదు కదా కావాల్సింది. నువ్వే జాబ్ చేయాలా ఏంటి? నేను జాబ్ చేస్తా, నేను చూసుకుంటాను నిన్ను. నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు నన్ను హ్యాపీగా సంతోషంగా చూసుకుంటే చాలు. నువ్వు జాబ్ చేస్తావా చేయవా అది నీ ఇష్టం, నాకేం ప్రాబ్లం లేదు. నిజంగా చూసుకుంటావా? నేను ఏ పని చేయకపోయినా నన్ను చూసుకుంటావా? నువ్వు కూడా మా అమ్మ నాన్నలా తయారవ్వవు కదా. చిన్నప్పుడు నాతో బాగానే ఉండేవారు. మార్క్స్ సరిగా రాకపోయినా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా ఏమనేవారు కాదు. సరదాగా సపోర్టివ్గానే ఉండేవారు. కానీ ఇప్పటికైనా జాబ్ రాకపోయేసరికి వాళ్ళ మాటల్లో ప్రేమ పోయింది. నువ్వు రిపితే ఒకటే మాట, జాబు జాబు జాబు. జాబ్ చేయి ఇల్లు కట్టాలి, జాబ్ చేయి అప్పు తీర్చాలి, జాబ్ చేయి చెల్లికి పెళ్లి చేయాలి. నన్ను నాలా ఉన్నవారు అనుకునేవాడిని. కానీ ఇందాక నువ్వు అన్నావు చూడు, నువ్వు నీలా ఉండని. చాలు, నా దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా నన్ను నాలా ప్రేమించే మనిషి ఒకరు ఉన్నారు. నాకు అది చాలు, చాలు. ఇట్రా. ఇంట్లో వాళ్ళు స్వార్థంతో ప్రేమిస్తారనే ఆలోచన తప్పే. కానీ బయట అమ్మ ఏ స్వార్థం లేకుండా ప్రేమిస్తుంది. ఆ విషయంలో నేను చాలా లక్కీ అనుకున్నా. కానీ మనం చేసిన తప్పులే మనకు అందరినీ దూరం చేస్తాయి. నాకు ఆ అదృష్టం ఎంతకాలం లేదు. వదిన, నువ్వు ఎలా విడిపోయారన్నా? వదిన, మంచి అమ్మాయిలు ఎదవలకే పడతారని మళ్ళీ ప్రూవ్ చేసావు బ్రో. రే, అంత మంచి పిల్లని ఎలా వదులుకున్నావురా బాబు? చెప్తా ఆగండ్రా బాబు, వినండి. దాదా ఇప్పటికే లేట్ అయిపోయిందా నువ్వు? మరి ఏంట్రా అది? గిఫ్ట్ రా, సావిత్రి కోసం, నా లవ్ కోసం. నేను వెళ్తానే. గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్ కొన డబ్బులు ఉంటాయి కానీ నా డబ్బులు ఇవ్వమంటే తప్పించుకొని తిరుగుతున్నావు కదరా. అన్నా అది నీకు ఫోన్ చేస్తున్నాను, నాకు కనెక్ట్ అవ్వట్లేదు. ఫోన్ తీరా. ఎందుకన్నా? తీరా.
అన్నా డబ్బులు ఇచ్చి ఫోన్ తీసుకెళ్ళు. అన్నా అన్నా మా నాన్నతో గొడవ పడి మరి కొనుక్కున్నాను అన్న ఫోను. ప్లీజ్ అన్న ఇచ్చే అన్న, చంపేస్తాడన్నా. చచ్చిపోరా, డబ్బులు ఇవ్వకుంటే నేనే చంపేస్తాను. ఎవర్రా వాడు? వాడి దగ్గర ఎప్పుడు తీసుకున్నావు? ట్రైన్లో కలిసాడురా, మంచిగా మాట్లాడాడని 20,000 తీసుకున్నాను. ఇప్పుడు ఏమైనా విలన్లా బిహేవ్ చేస్తున్నాడు. నీకో దన్నాను రా బాబు. సరే 10 వెళ్దాం. దాయికు సరే నువ్వు ముందురా. నువ్వు వెళ్ళరా, నేను మళ్ళీ వస్తాను. ఏంట్రా వెతుకుతున్నావు? నువ్వు ఉండమ్మా. భూమి, నానొచ్చారు, మంచినీళ్ళు తీసుకురా. ఆ బండిని వదిలేసుకుందాం అనుకుంటున్నానే. ఏమైందండి? ఎందుకు? ఆ పోలీసుడు 5,000 అడుగుతున్నాడు. ఎక్కడి నుంచి తీసుకురాను? మరిప్పుడు బండేలా? నాన్న వాడికి ఉద్యోగం వస్తుందిగా, అప్పుడు ఈఎంఐలో కొనుక్కుంటాలే. నేను చేస్తాను నాన్న జాబు. ఆ డబ్బంతా తీసుకెళ్ళి మీ ఆయనకి ఇవ్వు. నాకు పెళ్ళైనా సరే నాన్న, నా శాలరీ మొత్తం మీకే ఇచ్చేస్తా. ఎంత ఇస్తావో చూస్తాలే. చూడు, ఇంటెలిజెంట్ ఫెలోని. నాకే ఇంకా జాబ్ రాలేదు, నీకెందుకు వస్తుంది? నీకన్నా ముందు నాకే వస్తుందిరా. చూడు పోరా. సరే, మీరు తర్వాత దెబ్బలాడుకుందరు గానీ పైన బట్టలు ఆరేసాను, తీసుకురాపో. వాడికి మాత్రం ఏం పనులు చెప్పకమ్మా, అలా కూర్చోబెట్టి మేపుతూ ఉండు, దున్నపోతులా తయారవుతాడు. పోరా. ఇందా. హలో, అరే ఏంట్రా పొద్దు నుంచి ఒక్క మెసేజ్ కూడా రిప్లై లేదురా. జస్ట్ హ్యాపీ బర్త్డే చెప్పేసి వచ్చేస్తాను అంతే. ఒకసారి చూసినే వలచానా, నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో గాఢంగా, కాగా ప్రేమ లోతులో మునిగాక. హ్యాపీ బర్త్డే భూమి. రే, ఎవడ్రా నువ్వు? అరే ఏమైంది భూమి? నేను. అరే ఎందుకు భయపడుతున్నావు? నాన్న. అరే ఇప్పుడు వాళ్ళని ఎందుకు పిలుస్తున్నావు? నాన్న. అది భూమి గొంతులో ఉందేంటి? అవునండి. భూమి, భూమి అసలు ఏమైంది నీకు? ఎందుకు అంత భయపడుతున్నావు? దగ్గరికి రాకు, చంపేస్తాను. అయ్యో భూమి, ఎందుకు ఇప్పుడు ఏమైంది? నాన్న, నాన్న, అమ్మా, అమ్మా, నేను బట్టలు తీస్తుంటే వెనుక నుంచి వచ్చి పట్టుకున్నాడమ్మా. ఎవడా నువ్వు? అయ్యో అంకుల్, నేను భూమి ఫ్రెండ్సే. వాడెవడో నాకు తెలీదు నాన్న. అబద్ధం ఆడతావరా? అయ్యో అంకుల్, భూమి 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 అన్న ఉంటే చంపేస్తాను. అయ్యో అంకుల్, ఎంత ధైర్యం అంకుల్, నేను చెప్పేది నా ఇంటికి వచ్చి నా కూతుర్నే పట్టుకుంటావా? అయ్యో అంకుల్, అబద్ధం చెప్తుంది. చంపేస్తాను. పోరా ప్లీజ్, పోరా బయటికి పో. బావా, నువ్వేనే చెప్పావా? మీ చెల్లెలు నేను ఎవరో తెలియదు అంటుంది. ఎవరో నువ్వు నడబావు అంటున్నావు? ఓహో, ఇది మీ అన్న చెల్లెలు ఇద్దరు ప్లానా? చెల్లెలేమో ఇన్స్టాగ్రామ్లో డబ్బులు అడగడం, నేనేమో అన్నయ్య కొట్టడం. వా, ఏమన్నా స్కామా? నేను నిన్ను డబ్బులు అడగడం ఏంటి? నువ్వు నంగనచ్చి కొబ్బరి లాపు. మా ఇంట్లో అందరం బయటికి వెళ్తున్నాం, డబ్బులు కావాలి. మా ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, రూమ్ రెంట్కి డబ్బులు కావాలి. నేనేదైనా క్వశ్చన్ చేస్తే ఒక ముద్ద ఫోటో ఇచ్చి కామ్ చేయండి. వా అంకుల్, ఒక విషయం, మీకు ఈ స్కామ్లో హ్యాండ్ ఉందా? ఇంకొక మాట మాట్లాడావంటే చెప్పు తీసుకుతాను. వా, సూపర్ పర్ఫార్మెన్స్. మూసుకొని పోరా. ఫొటోస్ పంపించానా? చూపించు. చెల్లి, అన్ని ఏ మార్ఫింగ్ ఫొటోస్ చెల్లి, వాటి వల్ల ఏం యూజ్ ఉండదు, కావాలని చేస్తున్నాడు. చూపించు.
ప్లీజ్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అందరూ చూస్తున్నారు. మీతో మాట్లాడతాను నేను తర్వాత. ఎందుకు చేసావురా అలా? చెల్లి ఏంటి నువ్వు కూడా? వాడేదో కవర్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్తున్నాడు. డబ్బుల కోసమా? చాచా, డబ్బుల కోసం ఎవరైనా చేస్తారా? నువ్వు చేసావు కదరా. ఈరోజు డబ్బుల కోసం నాలా మాట్లాడకుండా మోసం చేసావు. రేపు అవే డబ్బుల కోసం నన్ను ఇంకొకటి దగ్గర పడుకోబెడతావేమో. భూమి ఏంటి ఇప్పుడు ఏమైందని? ఊరికే నోటికి ఎంత వస్తుంది మాట్లాడుతున్నావు? అంటే నువ్వే చేసావా? చెప్పరా, నాన్న అడుగుతున్నారు కదా. చేశాను. ఇప్పుడేంటి? నేనేమన్నా చిన్నపిల్ల ఉన్నా కొడుతున్నారు? ఎందుకు చేసావురా? ఏం చేయమంటారు ఇంక నన్ను? మీరు కోట్లు కూడా సంపాదించి పెట్టేసి నేను అడిగిన డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా. నాకు అవసరాలు ఉంటే నాకు ఖర్చులు ఉంటాయి, తప్పలేదు. డబ్బు కోసం నువ్వు చేసే పని ఇదంట్రా? 4 ఏళ్లలో పని చేసుకున్న డబ్బు వస్తుంది కదరా. ఆఖరికి చంటి పిల్లాడికి కూడా తెలుస్తుంది వాడు చేస్తుంది తప్పు ఒప్పు. అసలు డబ్బు కోసం నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఒరేయ్, నీ సొంత చెల్లిరా, దీన్ని అడ్డు పెట్టుకోవడం ఏంట్రా? ఎందుకు ఇప్పుడు అందరూ ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? దానికి ఏమైనా అయిందా? పోనీ మిమ్మల్ని ఏమైనా డబ్బులు ఏమని అడిగానా? లేదు కదా, నేనేచ్చుకుంటా. ఒరేయ్, నేను మాట్లాడేది డబ్బు గురించి కాదురా, నీ బుద్ధి గురించి. ఇంట్లో డబ్బు దొంగతనం చేయడం దగ్గర నుంచి నీ చెల్లి మానం తాకట్టు పెట్టేదాకా దిగసారిపోయిందిరా నీ బుద్ధి. మానం అంటారేంటి? దానికి ఏం అవ్వలేదు కదా, జస్ట్ దాంట్లో మాట్లాడాను అంతే. ఏముంది అందులో? ఇంకొక మాట మాట్లాడే ఉంటే మర్యాదగా ఉండదు. మాటల దాకా వచ్చినోడికి చేతలకి చేరటానికి ఎక్కువ టైం పట్టదురా, ముఖ్యంగా నీలాంటోడికి. మాట్లాడతాను. ఇప్పుడేంటి? ఏం చేస్తారు? రే నువ్వు నోర్మి, ఇదంతా నీ వల్లే. చిన్న విషయం పెద్ద చేసావు. వాడు పట్టుకుంటే పెద్దది కేకలు వెయ్యాలా? ఆడవాడు చేసి మొత్తం చెడగొట్టావు. నువ్వు కామ్గా ఉండుంటే ఇదంతా నేనే మేనేజ్ చేసుకునేవాడిని. ఏం మేనేజ్ చేస్తావురా? నచ్చని వాడు పదే పదే చూస్తున్నాడు అంటేనే నిద్ర పట్టదు. అలాంటిది ఎవడో తెలియని వాడు వచ్చి పట్టుకుంటే ఆ భయం ఎలా ఉంటుందో తెలుసా నీకు? కామ్గా ఉండాలా? చిన్నపిల్ల మెచ్చుట్టు లేని మాటలు మాట్లాడుకో. ఊరుకున్నాడు కదా, ఇందా నేను తెక్కొడుతున్నారు. మీ కోపం తగ్గేంత వరకు కొట్టుకుంటూ కూర్చుంటానంటే ఇక్కడ ఎవరు ఊరుకోరు. ఇక్కడ ఉండి మీ అందరి డ్రామాలు చూడడానికి నాకు టైం లేదు. నాకు పని ఉంది. అవసరమైతే నేను వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. ఆగరా. నాన్న వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. నాన్న ఇచ్చాను నాన్న. సావిత్రి, దీనికి ఎవతికో గిఫ్ట్ ఇవ్వడం కోసం చెల్లిని అడ్డు పెట్టుకుని వాడినే ఉన్నో వాడుకొని డబ్బు సంపాదిస్తున్నావు అన్నమాట. సిగ్గులేదురా నీకు? నాన్న ఇచ్చాను నాన్న. పోరా లోపల పో. నాన్న ఇచ్చేయండి. వదులు. నాన్న వదల నాన్న. లోపలికి వెళ్ళమని చెప్తున్నానా? నాన్న ఇచ్చేయండి. వదలరా. నాన్న వదలండి. వదులు. నాన్న కొట్టకండి నాన్న. నాన్న కొట్టకండి. అమ్మ చెప్పమ్మా. వదలరా.